కాంతారా సినిమా మీరు చూస్తే దాంట్లో మొదట ఒక రాజు ఉంటాడు కదా, కింగ్. ఆ రాజు ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వచ్చానమాట. ఈ రాజు ఇంట్లోనే కాంతార పంజుర్లి దైవం కూడా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లోపల నాట్ అలౌడ్ అనమాట. సో నేనైతే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని అయితే మీకైతే ఈ హౌస్ని చూపించడానికి అయితే వెళ్తున్నాను. అసలు ఈ కాంతార స్టోరీ ఏంటి, ఈ ఇంటి లోపల నిజంగానే దేవుడున్నాడా, అదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు ఉదయ్ రాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే, కాంతారా సినిమా మీరు చూస్తే దాంట్లో మొదట ఒక రాజు ఉంటాడు కదా, కింగ్. ఆ రాజు ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వచ్చానమాట. ఆ రాజు ఏం చేశాడంటే పంజుర్లి దైవాన్ని అయితే కోరుకుంటాడు. సో అప్పుడు ఆ ఊరి ప్రజల్లో ఒకతనికి ఆ దైవం పూనుకొని, సో నీకు ఆ దైవం కావాలంటే తను ఎక్కడి వరకు అయితే అరుస్తాడో ఆ అరిసినంత వరకు ఆ రాజ్యాన్ని, ఆ భూమిని ఏదైతే ఉందో ఆ ఊరి ప్రజలకు ఇచ్చేయాలి, అప్పుడు నీకు ఆ దైవం మీ ఇంటికి వస్తుందని చెప్పేసి అయితే ఒక ఒప్పందం లాగైతే అవుతుందన్నమాట. సో ఆ ఒప్పందాన్ని నువ్వైతే దాటొద్దు. సో దాంతోపాటు ఒక గులిగా కూడా వస్తాడని చెప్పేసి అయితే, ఒక రక్షకుడు కూడా ఉంటాడని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మన సినిమాలో చూస్తూ ఉంటాము. దాని తర్వాత ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ దేవుణ్ణి ఆ ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ దేవుడు తీసుకొచ్చిన ఇల్లు ఏదైతే ఉందన్నమాట, ఇక్కడ కనిపించేది అదే అనమాట. సో ఆ ఇల్లు లోపలికి ఎలా ఉందో చూద్దాము. దీన్నే గుత్తు హౌస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మ్యాంగ్లూర్. దీనినే కోస్టల్ ఆఫ్ కర్ణాటక అంటారు. తులునాడు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్లేస్లో కాంతారా సినిమాకి సంబంధించిన ఒక రాజు ఇంటికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఈ ప్రదేశాన్ని గుత్తుమాని అని పిలుస్తారు. ఈ ఇంటికి వెళ్ళాలంటే అడవిలో ప్రయాణించాలి. ఆ అడవినే జూగా మార్చారు. మనం ఇప్పుడు ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. పురాణాల ప్రకారం వరాహమూర్తికి 5 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నవజాత శిశువుగా మిగిలిపోయారు. అతను ఆకలి, దాహంతో బాధపడుతూ చివరికి మృత్యు అంచుకు చేరుకున్నాడు. అదే సమయంలో అటువైపుగా ప్రయాణిస్తున్న పార్వతీదేవి అక్కడికి చేరుకుంది. అప్పుడే పుట్టిన పందిని చూసి జాలిపడి దాన్ని కైలాస పర్వతానికి తీసుకెళ్ళింది. తల్లి పార్వతి అతని తన సొంత కొడుకులా చూసుకోవడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు చాలా విధ్వంసకరంగా మారిపోయాడు. కాలక్రమేణా అతని శరీరానికి దురద వేయడం మొదలైంది. దీంతో తన దురద నుంచి ఉపశమనం కోసం భూమిపై ఉన్న అన్ని పంటలను నాశనం చేయడం ప్రారంభించాడు. శివునికి కోపం వచ్చింది. దీనివల్ల భూలోకంలో ఆహార కొరత ఏర్పడింది. అది చూసిన శివుడు ఆ పందిని చంపాలని భావించాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలియడంతో ఆమె మహాదేవుని ప్రార్థించి తన కొడుకు ప్రాణం తీయవద్దని కోరింది. పార్వతీదేవి కోరికపై ఆ శివుడు అతన్ని చంపలేదు. అయితే అతన్ని కైలాసం నుంచి భూమిపైకి వెళ్ళమని ఆదేశించాడు. అప్పుడు ఆ వరాహం శివ పార్వతుల్ని అభ్యర్థించాడు. అప్పుడు శివుడు ఒక దైవిక శక్తి రూపంలో భూమిపైకి వెళ్ళి అక్కడ మానవుల్ని, వారి పంటల్ని రక్షించమని ఆదేశించాడు. అప్పటి నుండి వరాహుడు పంజుర్లి దేవత రూపంలో భూమిపై నివసించడం ప్రారంభించాడు. భూమిపై పంటలను రక్షించడం ప్రారంభించాడు. అందుకే ప్రజలు ఆయన్ని దేవునిలాగా పూజించడం స్టార్ట్ అయింది. భూమి మీద అధర్మం ఎక్కువైనప్పుడు ధర్మం వైపు నడిపించడానికి ఈ పంజుర్లి దైవం తనతో పాటు క్షేత్రపాలకుడు కూడా ఈ ప్రజలను రక్షిస్తూ ఉంటారు. అలా ఈ దైవాన్ని ఒక గొప్ప శక్తిగా ప్రజలు భావిస్తూ ఉంటారు. మీరు కాంతారా సినిమాలో చూస్తే ఆ రాజు కూడా తన సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ పంజుర్లి దైవాన్ని తన ఇంటికి తీసుకొని వస్తాడు. మరి అడవులను, పంటలను, ప్రజలను కాపాడుతున్న ఆ దేవుడు వాళ్ళ మీదనే అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అధర్మం జరుగుతున్నప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో వస్తాడు. ఈ గుత్తు హౌస్ ను చూపించడానికి మనకైతే స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లోపల నాట్ అలౌడ్ అనమాట. సో నేనైతే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని అయితే మీకైతే ఈ హౌస్ ను చూపించడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఒక బస్సు వచ్చింది, దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో లోపల ఎలా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను. ఆ కాంతారా సినిమాలో ఆ రాజు ఎలా ఉండేవాడు, ఏదేంటి కథ అనేది మొత్తం అనేది లోపల ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్గా నేనైతే చూపిస్తాను. సో ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మ్యాంగ్లూర్లో ఉంటుంది. మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు ఒక కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఒక పార్క్లో ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో ఇలా అయితే మెట్ల మించి పైకైతే వెళ్ళిపోవాలి. సో అక్కడ స్టార్టింగ్లోనే మనకైతే సీన్ ఉంటుందన్నమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాము. ఇప్పుడే ఒక స్కూల్ పిల్లలు వచ్చారు.
సో స్కూల్ పిల్లలందరూ దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నారనమాట. సో మనం కూడా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాము. సో వీళ్ళకి ఒక పిక్నిక్ టైప్, ఒక ఎక్స్కర్షన్ టైప్ అయితే తీసుకొచ్చారు వీళ్ళందరినీ. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైన ప్లేస్ నుంచే ఆ రాజు చూస్తాడనమాట. సో మనకి ఈ సీన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇలానే తీసుకెళ్ళి ఆ దైవాన్ని అయితే, ఆ దేవుడిని అయితే లోపలైతే పెడతాడు. సో లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాము. ఇలా చూస్తే మనకు ఒక కారిడార్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ఒక కారిడార్ కూర్చునే ప్లేస్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తుంటే చైర్ కూడా ఉంది. సో ఇక్కడ చిన్నపాటి ఒక గుడి లాంటిది అయితే ఉందన్నమాట. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బావి కూడా కనిపిస్తుంది చూడండి ఇంటి ముందు. సో బావిలో నీళ్లు చేదుకోవడానికి అలాంటివి మొత్తం అయితే ఇక్కడైతే పెట్టేశారు. సో ఇలా మనము లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇవన్నీ ఒక వరండా కారిడార్ లాగా పిల్లర్స్ అయితే ఉన్నాయి. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా, చాలా అద్భుతంగా అయితే మనకైతే ఉందన్నమాట. సో పిల్లలందరూ ఇలా స్ట్రైట్లుగా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి అక్కడ ఏదో కనిపిస్తూ ఉంది. దాని దగ్గరికి వెళ్ళిపోయి మనమైతే చూద్దాము అక్కడ ఏముంది అనేది. సో ఇక్కడ చూస్తే మనకి దీని అయితే టచ్ చేయదని చెప్పేసి రాసిందనమాట. ఇది ఒక పల్లకి టైప్ అయితే ఉందన్నమాట. ఐ థింక్ దేవుణ్ణి ఊరేగింపు చేసే పల్లకి లాగైతే ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించింది రాసేది అనమాట. ప్రీవియస్లీ యూజ్డ్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విత్ ద రాయల్ ఫ్యామిలీ క్లాస్ అండ్ వారియర్స్, కరెంట్లీ యూజ్డ్ యాజ్ రిచువలిస్టిక్ సెరమనీస్. ఏవైతే ఉన్నాయో రిచువల్ ఉంటాయి కదా, ఆ సెరమనీస్కి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ వాడుతున్నారు. ఇంతకుముందు అయితే ఆ రాయల్ ఫ్యామిలీస్ పల్లకిలాగా దీన్ని అయితే యూజ్ చేసుకుని తీసుకెళ్ళేవారు అనమాట. సో ఇలా అయితే ఇక్కడైతే రాసి అయితే ఉంది చూడండి. మొత్తం ఎలివేషన్ ఎలా ఉందో కంప్లీట్గా. సో మనం ఇలా వెళ్ళిపోతే సో స్టూడెంట్స్ అందరూ వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకోటి అయితే ఉంది. సో అదేంటి అంటే ఒక మంచం టైప్లో అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇలా వెళ్ళిపోతే మనకి కొన్ని రిచువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఇక్కడ ఉన్నట్టయితే మెన్షన్ అయితే చేశారు. సో లోపలికైతే వెళ్దాము. సో ఇక్కడ చూస్తే మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. ఆ రిచువల్కి సంబంధించింది ఏదైతే ఉందో సో అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారు. ఆ దైవం ఉంటుంది కదా, ఆ వీళ్ళ కల్చర్ ఏదైతే ఉందో, వీళ్ళ రిచువల్ ఏదైతే ఉందో వాటన్నిటికి సంబంధించింది ఇవైతే బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి వరుసగా. సో ఇలా చూసుకుంటే మొత్తము ఆ రిచువల్కి సంబంధించిన అవన్నీ కూడా దీంట్లో అయితే పెట్టారు. ఇక్కడ చూస్తే వాళ్ళ దైవం ఉంటుంది కదా, వరాహ రూపం అని సాంగ్. సో అది కూడా ఇక్కడైతే ఉంది చూడండి. అక్కడ రిచువల్కి సంబంధించిన వస్తువులన్నీ చూసిన తర్వాత మనం ఇంకో సైడ్కి అయితే వెళ్ళిపోదాము. సో అక్కడ కూడా ఏమున్నాయో చూద్దాము. సో ఇలా నుంచి మనం కింద దిగితే సో ఇక్కడ సంబంధించిన ఏదైతే ఉందో ఆ హౌస్కి మెయిన్ డోర్ అనమాట ఇది. సో ఇక్కడైతే ఉంది ఆ హౌస్ మెయిన్ డోర్ సంబంధించి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే ఒక కిటికీ ఉంది చూడండి. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ కిటికీలన్నీ, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పైన ఒక జింక ఉంది చూడండి. సో ఇక్కడ చూస్తే ఒక కుర్చీ టైప్ అయితే పెట్టారు. సో ఇది ఒక రాయల్ కుర్చీ అనమాట. సో ఇక్కడైతే దానికి సంబంధించింది రాసింది చూడండి. ఇది ఒక రెప్లికా, ఒక రాయల్ సీట్ ఏదైతే ఉందో దాని ఒక రెప్లికా అయితే పెట్టారు దీన్ని. సో దీన్ని ఇంకా క్లియర్గా చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది కదా. సో దీనికి సంబంధించింది న్యూస్ పేపర్లో కూడా ఏదో వచ్చినట్టయితే మనకు ఒక ప్రింట్ కూడా ఉంది. సో దానికి సంబంధించింది ఏదైతే పెట్టారు. ఇక్కడ చూస్తే ఇంకొక రిచువల్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారు. దేవుడికి సంబంధించిన రిచువల్స్ ఏవైతాయో సో మీకు అందరికి తెలిసిందే, భూతకోల, ఇంకా పంజుర్లి దైవం సినిమాలో మీరు క్లారిటీగా చూస్తుంటారు కదా, వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఈ హౌస్లో పెట్టారు. పబ్లిక్ అందరు వచ్చి ఇటునైతే చూడొచ్చు. మనం ఇప్పుడు ఈ గుత్తు హౌస్ మెయిన్ డోర్ నుంచి లోపలికైతే వెళ్ళిపోదాము. లోపల ఏమున్నాయో కూడా చూద్దాం మనమైతే. సో ఇలా మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాము. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఇది ఒక హాల్ టైప్ అయితే ఉందన్నమాట ఈ హౌస్లో. అక్కడ ఒక 100 మంది కూర్చున్నట్టయితే బొమ్మలు అయితే పెట్టారు. చూసుకుంటే మనకి ఇక్కడ ఒక అమ్మగారు ఇంక 2 పిల్లలు అక్కడ కూర్చొని ఏదో స్టోరీ చెప్తున్నట్టే మనకైతే ఉంది చూడండి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఏవైతే ఉన్నాయో రాజులు కూర్చొని రెస్ట్ తీసుకునే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ చైర్లు అవి కొన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే ఒక కాట్ కూడా ఉంది, మంచము. అన్ని పాతకాలం నాటివి ఇక్కడైతే ఉన్నాయి. కొన్ని రెప్లికాస్ కూడా ఉన్నాయి. అండ్ ఏవైతే ఉన్నాయో బట్టలు దాచిపెట్టుకోవడానికి అల్మారా ఏవైతే ఉందో ఆ బీరువా కూడా అక్కడైతే పెట్టారు. ఇక్కడ చూస్తే ఒక బెడ్రూమ్ ఉంది. సో ఆ బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఎలా ఉందో. సో ఇదంతా అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ పెట్టారు. అండ్ ఇదైతే కంప్లీట్ బెడ్రూమ్ అనమాట. సో ఆ బెడ్ చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తాను. సో అదైతే బెడ్ అండ్ పక్కన ఒక బీరువా లాగా ఉంది.
అండ్ పక్కన అటు సైడ్ కార్నర్ చూస్తే ఒక మీకు అద్దం కూడా కనిపిస్తుంది, మిర్రర్ చూడండి, ఐరన్ బాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఉయ్యల్లాగా ఉంది, ఎవరైతే చిన్న బాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పెట్టడానికి. పైన మీకు చూస్తే పైన మనం సబ్జా అంటాం కదా, అది ఉంది చూడండి పైన. సో గంపలు పెట్టారు, చాప పెట్టారు, సూట్ కేసులు కూడా ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కంప్లీట్గా ఒక పురాతన కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారో కొంచెం రిచ్గా, సో అలా అయితే ఉంది ఇక్కడ. మనము ఈ మధ్యలో ఏదైతే ఉందో హాల్ నుంచి బయటకు వచ్చేస్తున్నామో, బయట మనకు గడ్డిలాగా అయితే కనిపిస్తుంది, అంటే అవుట్ సైడ్ అనమాట. సో ఇటు సైడ్ ఒకటి ఉందన్నమాట చూడడానికి, అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో మనం ప్రజెంట్ ఒకసారి ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ సంబంధించిన ఏవైతే విగ్రహాలు కూడా ఉన్నాయి, బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. సో వీళ్ళ రిచువల్, వీళ్ళ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ సంబంధించిన ఈ బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ ఇది చూస్తే మీకు వీళ్ళ దైవం ఉంటుంది కదా, సో మీరు ఆ సాంగ్ కూడా ఉంటుంది, వరాహ రూపం అనే సాంగ్. సో ఆ దైవానికి సంబంధించిన ఆ వేషం ఏదైతే ఉందో మీరు సినిమాలో ఆ వేషాన్ని కూడా చూడొచ్చు, సేమ్ ఇలానే ఉంటుంది ఆ వేషం అనేది. ఇక్కడ మీరు చూస్తే కింద పంజుర్లి దైవ అని చెప్పి రాసైతే ఉంది. సో దీనికి పేరు వచ్చేసి ఇక్కడ చిక్కు అని చెప్పేసి రాసైతే ఉందన్నమాట. సో మనం అవతల సైడ్ కూడా వెళ్ళైతే చూద్దాము. ఇక్కడ కూడా చూసుకుంటే కొన్ని విగ్రహాలు బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ అటు సైడ్ కార్నర్లో మీకు సో అదైతే వేషం ఏదైతే వేస్తారో దానికి సంబంధించిన బొమ్మ కూడా ఉంది చూడండి క్లియర్గా. ఇలా మనము ఈ పంజర్లి దేవర్ నుంచి ఇలా మొత్తం బయట అయితే కారిడార్ ఏదైతే ఉందో, సో ఇలా నుంచి మనము ఇలా వెళ్ళిపోదాము. ఇలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందో చూద్దాము. సో ఇక్కడ మనకి కిచెన్ ఏదైతే ఉందో ఆ కిచెన్ రూమ్ అయితే ఉందన్నమాట. సో కిచెన్ ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం ఈ కిచెన్ అంతా. సో చాలా రియలిస్టిక్గా ఉంది చూడండి, వావ్. అసలు కిచెన్లో ఐటమ్స్ చూడండి, ఆ సామాన్లు అవన్నీ కానీ. సో అక్కడ కూడా అసలు ఏదో వండుతున్నట్టు మనకైతే సీనరీ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది ఇదంతా. సో ఏవైతే ఉంటాయో కిచెన్లో సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం ఉప్పు, పప్పు, ప్లేట్లు, ఇడ్లీలు వండుకోవడానికి అవన్నీ చేయడానికి సంబంధించిన అన్నీ. పైన కూడా చూడండి పప్పు దినుసులు, బియ్యం అవన్నీ దాచిపెట్టుకోవడానికి అన్నీ కూడా. వీళ్ళైతే జాడీలు కూడా ఉన్నాయి చూడండి, పైన కుండలు కూడా ఉన్నాయి. వావ్, అన్ని రకాల కిచెన్ సెటప్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు ఉల్లిగడ్డల సెట్ ఉన్నాయి చూడండి, ఉల్లిగడ్డలు అండ్ ఎల్లిపాయలు అవైతే ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రోకలి బండ కూడా ఉంది, రోకలి. అండ్ ఇక్కడ చూడండి డమ్మీ ఉన్నాయి చూడండి, అవి కూరగాయలు ఇవి. సో ఇక్కడ అన్ని కూడా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ కిచెన్ మొత్తం చూసారు కదా, ఈ కిచెన్లో మీకు పైన కొన్ని ఉన్నాయి దాచిపెట్టడానికి. మరి పైకి ఎలా ఎక్కాలంటే ఇక్కడైతే మీకు స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఈ స్టెప్స్ని ఇలా ఎక్కేసి అయితే మీరు పైకైతే వెళ్ళొచ్చు. పైన కూడా మొత్తం మీకైతే స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి అయితే ఉందన్నమాట. సో కిచెన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ కిచెన్ నుంచి మనం బయటకు వద్దాము. సో బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ సో ఏవైతే ఉన్నాయో మనకి అవి ఉంటాయి కదా, ఆ కళ్ళు తాగేవి అవి తీసే ఉంటాయి చూసారా, సేమ్ అలాంటిది అయితే ఇక్కడైతే ఉందన్నమాట, అదైతే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనము సో ఇలా ఇక్కడ స్ట్రైట్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా అండ్ కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. సో ఆయుధాలు అలాంటివి అయితే ఇక్కడైతే పెట్టారు. అండ్ ఇక్కడికైతే ఒక వీడియో ప్రొజెక్షన్ అయితే పెడతారు. ఫస్ట్ అయితే ఇప్పుడు లాక్ అయితే వేసిందనమాట. అండ్ ఇక్కడికైతే మీరు సినిమాలో చూస్తే స్టార్టింగ్ ఒక ఫైట్ ఒక ఉంటుంది గేమ్ కదా, సో అది కూడా మొత్తం ఉన్నది. ఇక్కడ అన్ని రిచువల్స్ అనమాట వీళ్ళు చేసేవి. సో ఇలా మనము సైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఇలా సైడ్కి వెళ్ళిపోతే అక్కడ వీళ్ళు వేషం వేస్తారు కదా, సో అవన్నీ సంబంధించిన ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆ కాస్ట్యూమ్ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్యూమ్ సంబంధించిన పక్కన డీటెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కిరీటం అవన్నీ చెప్పైతే రాసైతే ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ విగ్రహాలు కూడా పెట్టారు చూడండి, ఈ బొమ్మలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఒక వీడియో ప్రొజెక్షన్ వచ్చింది చూడండి. ప్రొజెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ బొమ్మలు చూసిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకోటి కనిపిస్తా ఉంది చూడండి. వావ్, సూపర్గా ఉంది కదా. అసలు ఈ పాతకాలం ఇల్లు, ఆ రాజు ఇల్లు ఎలా అయితే ఉందో సేమ్ మొత్తం మనకైతే చాలా బాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికైతే ఒక ఫోక్ కార్నర్, వీళ్ళు ఒక డ్యాన్స్ ఇస్తారు కదా, ఆ డ్యాన్స్కి సంబంధించిన అదైతే ఉంది ఇక్కడ. సో ఆ ఫోక్ నుంచి డ్యాన్స్ నుంచి చూసి వచ్చిన తర్వాత అండ్ ఇక్కడైతే ఆ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఫుల్ పనిముట్లు అయితే ఉన్నాయి చూడండి, కంప్లీట్గా టోటల్గా ఉన్నాయి అక్కడి వరకు. వావ్. అండ్ ఇక్కడ చూస్తే మీకు కారిడార్ కూడా కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఇదంతా ఈ గుత్తుమాని హౌస్ అనమాట, రాజుగారి ఇల్లు. సినిమాలు మీరు చూస్తే కనిపిస్తుంది కదా, సో ఇదే. సో లోపలికి వెళ్ళకుండా వీళ్ళైతే ఈ నెట్ అయితే పెట్టారనమాట.
సో ఇలా మనం వెళ్ళిపోతే కంప్లీట్గా మనం ఈ హౌస్ అయితే వెళ్ళిపోయింది. ఆయన పైన చూస్తే మనకి కొన్ని రూమ్స్ ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి. మేబీ వాటికి ఎలో లేదు. సో ఇదైతే మనకి హౌస్ అనమాట. చూశారు కదా ఈ గుత్తుమాని హౌస్ ఎలా అనిపించింది. ఎవరైతే కాంతారా సినిమా చూసుంటారో వాళ్ళకైతే క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. చాలా పాతకాలం నాటి పురాతన కాలం నాటి ఇల్లు అనమాట. సో ఇలాంటి ఇల్లు మనకు కూడా ఉండాలని చాలామంది అయితే అనుకుంటాము. సో దీనికంటే ముందు వీడియోస్లో నేను కాంతారాకి సంబంధించిన వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. వీలైతే అవి కూడా చూడండి అండ్ ఈ వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ ఏ ప్లేస్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా దాన్ని వెళ్ళి మీకు షూట్ చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ.